తిరుపతిలో రా ఎన్టీఆర్ పేరుతో నిర్వహించనున్న మీడియా సమావేశం తీవ్ర చర్చకు దారితీసింది. ఊరువాడ పేరుతో 100 రూపాయల కోట్ల ప్రజాసేవ కార్యక్రమాన్ని ప్రకటిస్తామని నిర్వాహకులు చెబుతుండగా జూనియర్ ఎన్టీఆర్ పేరు వినియోగించడంపై అభిమాన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తమకు రా ఎన్టీఆర్తో ఎలాంటి సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. దీంతో తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయిపోయింది. మరోవైపు రా ఎన్టీఆర్ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొత్త రాజకీయ పార్టీ ప్రకటన కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఈ అంశాలపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో ఎలాంటి ప్రకటనలు వెలువడతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రా ఎన్టీఆర్ మీడియా సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం తిరుపతి నుంచి మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. తిరుపతిలో నేడు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం రా ఎన్టీఆర్ నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్పై ఆసక్తి నెలకొన్న పరిస్థితి ఉంది. అటు అభిమానుల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ వేడైతే మొదలైన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఈ యొక్క ప్రెస్ మీట్లో ఎలాంటి అంశాలు వెల్లడిస్తారనే దాని మీద కూడా ఇప్పుడు ఒక పెద్ద చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే గత 4 రోజులకు ముందు అయితే రా ఎన్టీఆర్ పేరుతో స్వయంగా తిరుపతిలో తాజ్ హోటల్ వేదికగా కూడా సరే అట జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ప్రెస్ మీట్ నిర్వహిస్తారంటూ కూడా సరే పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఈ యొక్క ప్రచారం జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో అటు రాజకీయాల్లో ఒక టెన్షన్ అయితే కూడా మొదలుపెట్టి దీని వెనక వైసీపీ ఉందంటూ కూడా సరే పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే ఆ యొక్క ప్రకటన మీద కూడా సరే వెంటనే అట ఎన్టీఆర్ కార్యాలయం నుంచి కావచ్చు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి అదేవిధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సరే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే రా ఎన్టీఆర్ అభిమాన సంఘానికి కానీ అట ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎటువంటి సంబంధం లేదంటూ కూడా సరే అట ఎన్టీఆర్ ఫ్యాన్స్ కార్యాలయం నుంచి కూడా సరే ఒక ప్రకటన వెలువడిన తర్వాత గందరగోళం నెలకొన్న పరిస్థితి అయితే కూడా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అభిమాన సంఘ నేతగా ఉన్నటువంటి కన్వీనర్గా ఉన్నటువంటి తిరుపతిలో కృష్ణ యాదవ్ కూడా స్పందించారు. ఆ తర్వాత తిరుపతి అదనపు ఎస్పీకి కూడా సరే ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క సేవా కార్యక్రమం ఏదైతే మా ఊరు మా ఊరు వాడ అనే కార్యక్రమంతో 100 కోట్లతో ప్రజల్లోకి వెళ్తున్నట్టు ఈ యొక్క సోషల్ మీడియా వేదిక అట తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ విధంగానే ఏదైతే లోపల ఈ యొక్క ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున సాగిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ప్రచారానికి కూడా సరే చెక్ పెడుతూ ఈ యొక్క మా ఊరు వాడ కార్యక్రమానికి సంబంధించిన 100 కోట్ల సేవా కార్యక్రమంతో ముందుకు వస్తున్నాడు ఎన్టీఆర్ అంటూ కూడా సరే పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలవడంతో అట ఆ ఫ్యాన్స్ రాజకీయాల్లో ఈ యొక్క వేడి మొదలైన నేపథ్యంలోనే అట ఆ ఎన్టీఆర్ కార్యాలయం నుంచి కావచ్చు అటు ఫ్యాన్స్ నుంచి కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమాన సంఘానికి సంబంధించి మాకు ఎటువంటి సంబంధాలు లేవు, యొక్క సేవా కార్యక్రమానికి సంబంధించి కూడా సేవ సంబంధం లేదు, అదేవిధంగా వాళ్ళు సేకరిస్తున్నట్టు విరాళాలు కూడా సరే ఎన్టీఆర్కి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా సరే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు కృష్ణ యాదవ్ కూడా మాట్లాడుతూ తిరుపతి వేదిక జరిగే ఒక సభను మేము అడ్డుకుంటామంటూ కూడా సరే ఆయన చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా అదనపు ఎస్పీ కూడా ఫిర్యాదు చేసి ఈ యొక్క విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. పెద్ద కుట్ర జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఏదైతే ఎన్టీఆర్ పేరుతో ఈ యొక్క కుట్ర జరుగుతుందంటూ కూడా సరే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కూడా తెలిసిన పరిస్థితి అయితే అయితే ఎట్టకేలు కూడా సరే ఈ యొక్క ముందుగా ప్రకటించినటువంటి పరిస్థితి ఏదైతే ఈ నెల 18 ప్రకటిస్తాననే పరిస్థితుల్లోనే అట ఏదైతే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమాని నేతగా ఉన్నటువంటి సాయి రూప్ కూడా సరే స్పందించిన పరిస్థితి. ఖచ్చితంగా ఇవాళ ఇక్కడ ఈరోజు తిరుపతి వేదికగా ఈ యొక్క తాజ్ హోటల్లో ప్రెస్ మీట్ ఖచ్చితంగా నిర్వహించి తీరుతామంటూ కూడా సరే తెగేసి చెప్పిన పరిస్థితి అవుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ తాము ప్రకటించిన డేట్కి ఖచ్చితంగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహిస్తామని ఆ యొక్క సంబంధించిన తాజ్ హోటల్ కూడా సరే ఆయన అక్కడ తాజ్ హోటల్లో నిన్న పర్యటించి కూడా సరే వాళ్ళు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఇక్కడ మేము ప్రెస్ మీట్ ముందుగానే బుక్ చేసుకున్నట్టు తేదీ ప్రకారమే రేపు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహిస్తామని చెప్పడం. అయితే ఏదైనా జరగడం జరిగితే మాత్రం ఆ యొక్క ఫర్నిచర్ కానీ ఇలాంటివి కానీ మాకు సంబంధం లేదంటూ కూడా సరే హోటల్ యజమాని సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్పడం వెంటనే అలర్ట్ అయినటువంటి ఆ యొక్క తాజ్ హోటల్ సిబ్బంది కూడా సరే వెంటనే తిరుపతి రూరల్ పోలీసును కూడా సరే ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమాన సంఘం కాబట్టి భద్రత కల్పించాలంటూ కూడా సరే ఇప్పటికే ఆ యొక్క యజమానం కూడా సరే పోలీసుల్ని ఆశ్రయించిన పరిస్థితి అయితే అక్కడ యొక్క వాళ్ళు ఆశ్రయించినట్టుగా కూడా సరే అట పోలీస్ శాఖ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి
స్థానిక ఎస్ఎస్సీఏ కూడా సరే స్పష్టంగా చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు విజ్ఞప్తి చేశారంటూ కూడా చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఒకటైతే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్టీఆర్కి అయితే ఈ యొక్క ఫ్యాన్స్కి సంబంధించి ఏదైతే రాయ్ ఎన్టీఆర్ పెట్టుకున్నట్టు ప్రెస్ మీట్కి ఎటువంటి సంబంధం లేదంటూ ముందు నుంచి అట ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి కృష్ణ యాదవ్ కావచ్చు, అట ఎన్టీఆర్ కార్యాలయం నుంచి కూడా సరే ప్రకటన విడుదలైన నేపథ్యంలో జరిగినటువంటి ఈ యొక్క 3 రోజుల మాటలు తోటలు పేలిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క తిరుపతి వేదికగా ఖచ్చితంగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించి ఈ యొక్క ప్రెస్ మీట్లో ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారు ఇప్పుడు యొక్క నిర్వాహకులుగా ఉన్నటువంటి సాయిరూప్ కావచ్చు, అదేవిధంగా యొక్క నిర్వహణకి సంబంధించి రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించిన మిగతా నేతలు కూడా యొక్క ఎలాంటి విషయాల మీద ప్రెస్ మీట్ నిర్వహిస్తారు కూడా ఆసక్తి నెలకొన్న పరిస్థితి. అయితే ఇప్పటికే యొక్క సంబంధించినట్టు హోటల్కి సంబంధించి క్లౌడ్ రూమ్లో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించుకుంటామంటూ కూడా సరే ముందుగా చెప్పిన పరిస్థితి. తిరుపతిలో మాత్రం ఖచ్చితంగా 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో బయట ఎక్కడా కూడా ఈ యొక్క ప్రెస్ మీట్లు పెట్టడానికి కానీ ఈ యొక్క సభ నిర్వహించడానికి కానీ అనుమతి లేని నేపథ్యంలోనే పూర్తి టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక యొక్క ప్రెస్ మీట్ మీద అటు అభిమానుల్లో కానీ రాజకీయాల్లో కానీ చర్చ మొదలైన పరిస్థితి అయితే కూడా ఉంది. అంటే ముందుగా రా ఎన్టీఆర్కి సంబంధించి ఇది ఎన్టీఆర్కి సంబంధించినటువంటి మా ఊరు వాడ కార్యక్రమం 100 కోట్లతో ముందుకెళ్తారు. ఆ తర్వాత సేవా కార్యక్రమాల దిశగా కూడా రాజకీయ ప్రకటన ఉండిపోతున్నట్టు కూడా పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం జరిగిన నేపథ్యంలోనే ఎట్టకేలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కాబట్టి ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదంటూ ప్రకటన చేయడంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నప్పుడు కూడా అయితే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ మాత్రం ఖచ్చితంగా ప్రెస్ మీట్ నిర్వహించి మా యొక్క విధి విధానాలను ప్రకటించబోతున్నామంటూ కూడా సరే స్పష్టం చేసిన నేపథ్యంలో తిరుపతిలో ఇప్పుడు హాట్ టాపిక్ మారిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రెస్ మీట్ మీద ఇవాళ ఉదయం 10 గంటలకు ఈ యొక్క ప్రెస్ మీట్ తాజ్ హోటల్ వేదికగా ఈ యొక్క ప్రెస్ మీట్ జరగనుంది. ఈ యొక్క ప్రెస్ మీట్లో ఆ యొక్క రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎలాంటి ప్రకటన చేయబోతుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు తిరుపతిలో 30 యాక్ట్ అమల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా జరిగితే ఆ యొక్క ఫ్యాన్స్ అభిమానుల సంఘాల నేతల మధ్యలో మాటలు తోటలు కావచ్చు అక్కడ అడ్డుకుంటామని ముందుగానే ఏదైతే కృష్ణ యాదవ్ ప్రకటించిన నేపథ్యంలో ఉధృత తలదీసే పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే భారీ ఎత్తున కూడా సరే పోలీసులు అలర్ట్ అయినారు. తాజ్ హోటల్లో పోలీసులు కూడా సరే అప్రమైతే అక్కడ భద్రత కల్పిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద మరికొద్దిసేపట్లో జరిగినటువంటి యొక్క ప్రెస్ మీట్లో ఎలాంటి అంశాలు తెర మీదకి తీసుకువస్తారు, రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కావచ్చు ఆ యొక్క నిర్వాహకులు ఎలాంటి అంశాలు వెల్లడిస్తారనే దానిపైన కూడా సరే అభిమానులు రాజకీయాల్లో ఇప్పుడు చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే మరికొద్దిసేపటి కూడా వేచి చూడాల్సిన పరిస్థితిని. కేవలం ఈ యొక్క ప్రెస్ మీట్కి కూడా సరే లోనికి వెళ్ళడానికి ఖచ్చితంగా బయట వ్యక్తికి అయితే అనుమతి లేదు. ముందుగానే అయితే నిన్న సాయంత్రం కూడా సరే ఈ యొక్క నిర్వాహకులు కూడా ప్రకటించిన పరిస్థితి. కేవలం ఒక 50 మందితో కూడినటువంటి స్థానిక మీడియాని మాత్రమే లోపలికి అలో చేస్తామంటూ కూడా సరే స్పష్టం చేసిన నేపథ్యంలో ఎందుకంటే అక్కడికి రావాల్సినటువంటి ఫ్యాన్స్ కానీ బయట వ్యక్తులు లోపలికి వస్తే మాత్రం ఖచ్చితంగా రచ్చ జరిగే అవకాశం ఉంది, గలాట జరిగే అవకాశం ఉంది. దానివల్ల శాంతి భద్రతలు వేగత తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముందుగానే ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించిన నిర్వాహకులు కూడా అలర్ట్ అయ్యారు. కేవలం మీడియాను మాత్రమే అనుమతిస్తూ ఈ యొక్క ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి మీడియా ప్రెస్ మీట్ ఉండబోతుంది. రా ఎన్టీఆర్కి సంబంధించి ఆ యొక్క దాంట్లో మా ఊరు కార్యక్రమానికి సంబంధించిగా మరో ఇతర అంశాలన్నీ కూడా సరే వెల్లడించే అవకాశాలు అయితే నేపథ్యంలో తాజ్ హోటల్లో అయితే భద్రతా పోలీస్ శాఖ అయితే పెంచిన పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతి తాజ్ వద్ద ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి.